రావాలని కోరుకుంటాను. ఎందుకు బీఆర్ఎస్ మళ్ళీ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజలకు చాలా అందించాడు కేసీఆర్ గారు. రైతులకు కానీ, వృద్ధులకు కానీ, ఎవరు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఇప్పుడు చెందాయి. ఈయన కూడా ఇస్తుండు కదా, రైతు భరోసా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు, రైతు రుణమాఫీ చేసినాడు. అట్లనే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అని చెప్పి సర్వేలు చేస్తున్నాడు. మరి స్లాప్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఇళ్ళకి 5 హామీలన్నీ లక్షలు ఇస్తారు. నెరవేరలేదండి. హామీలను వాళ్ళు చెప్పినట్టు చేయట్లేదండి. అది సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని అందరికి అందుతాయని అంటున్నాడు కదా, మరి అందుతాయంటారా? ఏమో ఇంకా వేచి చూడాల్సిందండి. ఓకే, ఇప్పటికి ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. బస్సు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఇప్పుడు ఏంటంటే లేడీస్ కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు కానీ అందరూ నిల్చొని వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఫ్రీ బస్సు ఉద్యోగం చేసుకునే మహిళలకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు కదా మరి. నా సలహా ప్రకారం అయితే వృద్ధులకును స్కూల్ విద్యార్థులకు పెడితే బాగుంటుండే ఫ్రీ బస్సు. ఇప్పుడు ఉచితం అందరికి పెట్టేసరికి చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో నచ్చని అంశం ఏంటి అసలు మీకు? గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో కానీ, ప్రతి కొన్ని ప్రాంతాల్లో కానీ రిజర్వాయర్లు, వాటర్ సోర్సెస్ తీసుకురావడము, రెసిడెన్షియల్ స్కూళ్లకు సన్నబరసి ఇవ్వడము, ఇలాంటి కొన్ని కొన్ని చాలా మంచి మంచి పనులు చేయడం వల్ల